పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే పొట్లకాయ పెరుగు పచ్చడి. మనకి పొట్లకాయలు కాస్తున్నాయి కదా ఈ మధ్య, పెరుగు పచ్చడి చేసుకుందాం అని చెప్పి చేస్తున్నాను నేను. సరే, చాలామందికి ఇవాళ రేపు అసలు చేయటం మానేసాము. నేను కూడా అసలు కొన్ని సంవత్సరాలు అయిపోయిందనమాట తిని. మా ఊర్లో తినడమే, ఇంకా తర్వాత అసలు తినలేదు. సో పొట్లకాయ పెరుగు పచ్చడి వాళ్ళు చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇప్పుడు పిల్లలకైతే అసలు ఈ రెసిపీలు తెలియవండి. మనం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా పొట్లకాయ క్లీన్ చేసుకోవాలి. అదే మెయిన్ పెద్ద ప్రాసెస్. అది చేసుకుంటూ ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. మీకు పచ్చిమిర్చి మనం కూరగాయలు తెచ్చుకునేటప్పుడు, అంటే మనకు మిద్దె తోటలో కాస్తే పర్వాలేదు, అదే కనుక బయట నుంచి తెస్తే కనుక పచ్చిమిర్చికి చాలా ఎక్కువ పెస్ట్ కంట్రోల్ కోసం అని చెప్పి చాలా ఎక్కువ మందులు అనేవి స్ప్రే చేస్తారండి. దానికోసం అని చెప్పి మనం ఆ పెస్టిసైడ్ అంతా పోవాలంటే క్లీన్ చేసుకునేటప్పుడు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, ఒకసారి ఒక 1/2 కేజీనో 1/2 కేజీనో తెచ్చుకుంటాం కదా, కొద్దిగా నీళ్ళల్లో కొంచెం కళ్ళుప్పు అలాగే ఒక 1/2 స్పూన్ వెనిగర్ వేసి శుభ్రంగా కడిగేసి ఒక పొడి టవల్ మీద వేసుకుని తుడుచుకుని పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఆ పెస్టిసైడ్ దాని మీద ఏదైతే ఉంటుందో అది మొత్తం క్లీన్ అయిపోతుంది. సో దానివల్ల మనకు వచ్చే నష్టాలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట, జరగకుండా ఉంటుంది. నేనైతే అలా కడిగి తుడిచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి పక్క తీసేసుకుందాం. ముందైతే పొట్లకాయ క్లీన్ చేసుకుందామండి. అయితే శుభ్రంగా ఒక న్యూస్ పేపర్ వేసుకున్నాం, లేకపోతే ఇలా చాపింగ్ బోర్డు మీద. నేనైతే అసలు ముందు కట్ చేయను. కట్ చేస్తే నాకు అనుమానం, లోపలికి ఇది వెళ్తుందేమో అన్న అనుమానం అనమాట. అందుకని చెప్పి కట్ చేయకుండానే శుభ్రంగా అంతా ఒక నైఫ్ కానీ, లేదు అంటే కొంచెం హార్డ్గా ఉండే స్పూన్ తోటి కానీ ఇది మొత్తం అంతా ఇట్లా పీల్ చేసేసుకోవాలి. అంటే పీలర్ అవసరంలా మనకి, జస్ట్ ఇలా దీంతో అంటే వచ్చేస్తుంది మంచిగా. ఇట్లా మంచిగా చాక్ తోటి పీల్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి. అనుమానం ఉంటే కొంచెం ఉప్పు రాసేసి కడిగేసుకుంటే అసలు ఆ వాసన, అంటే పొట్లకాయ రుచికి చాలా బాగుంటుంది, అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది కొంచెం మనకి ఇట్లా మామూలుగా పట్టుకుంటే వాసన వస్తుంది, అది నచ్చదు అంతే. దేవుడు మరి ఇంత మంచిదానికి అది ఎందుకు పెట్టాడో మనకు తెలియదు. కానీ డెలివరీస్ అయినప్పుడు కూడా పొట్లకాయ రోజు పెడతారు. చక్కగా పొట్లకాయ వెల్లుల్లిపాయ కారం వేసి పెడతారనమాట, కూరగా చేసి. అంటే మనకి రక్తం అది మంచిగా పడుతుందని, అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, మనకి ఎండాకాలంలో కూడా ఇలాంటి కూరలు తినడం చాలా మంచిది. ఇంక ఇది శుభ్రంగా క్లీన్ చేసేసుకుని కడిగేసి ముక్కలు కోసుకోవాలండి. ఇప్పుడు ఒక మూకిడిలోకి 2 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఇదిగోండి మనం కట్ చేసిన ముక్కలు ఇలా బౌల్ నిండా వచ్చినాయి అనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి అండి. ఇవి చిన్నగా ఉన్నాయి, కారం ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి తీసుకోండి పచ్చిమిర్చి వేగంగానే దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి. మనకి ఎక్కువ గిన్నెలు వద్దు అనుకుంటే కనుక దీనిలోనే ఇప్పుడు పోపు పెట్టేసుకుని అప్పుడు అదే పోపులో మనం ఈ పొట్లకాయ ముక్కలు వేయించుకోవచ్చు. కాకపోతే నేనైతే పొట్లకాయ ముక్కలు వేయించేసుకుని ఇదే ఆయిల్లో విడిగా పోపు పెడతాను, ఎందుకంటే పోపు గింజలు క్రంచీగా లేకుండా అయిపోతాయి. ఇప్పుడు వేసామనుకోండి మళ్ళీ ఈ ముక్కలతో పాటు వేగితే క్రంచీగా ఉండవు. ఇప్పుడు మనం శుభ్రం చేసుకుని పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి మనకు కొంచెం టైం పడుతుందండి ముక్కలు వేగడానికి. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తే ముక్క మంచిగా మగ్గుతుంది. ఇలా ముక్క వేగేటప్పుడే కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసి కలుపుకుని మూత పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మగ్గుతుంది. పొట్లకాయ ముక్కలు మగ్గే లోపల పోపు కూడా రెడీ చేసుకుందాం అండి. అంటే మనకి ఆరాలన్నమాట, ఇది వేడిగా వేయలేము కదా పెరుగు పచ్చడిలో, అందుకని ముందే రెడీ చేసుకుంటే ఈ ముక్కలు మగ్గే లోపల ప్యారలల్గా ఇది కూడా ఆరిపోయి ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం శనగపప్పు, మినప్పప్పు, అది కొంచెం వేగంగానే జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి సన్నగా కట్ చేసిన వేసుకుని పోపు గింజలన్నీ మంచిగా వేగనివ్వాలండి. తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ సన్నగా కట్ చేసుకుంటే చక్కగా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. చూసారా ఆ ఎండుమిరపకాయలకి కలర్ ఎలా చేంజ్ అయ్యిందో. రోటి పచ్చడిలో ఏదైనా పోపు ఫ్లేవరేనండి మెయిన్. ఇది రోటి పచ్చడి కాదనుకోండి, ఇంకా ఫినిషింగ్ టచ్ కొద్దిగా కరివేపాకు. గింజలు కొంచెం కలర్ మారకుండానే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇది దానిలోనే కొంచెం ఆరనిస్తాం కనుక
కొంచెం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది పోపు. మనకి పొట్లకాయ ముక్కలు కూడా చక్కగా మంచిగా మగ్గిపోయినాయండి. చూసుకుని ఇట్లా మెత్తగా మగ్గిపోయినాక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం తొందరలో అయిపోవాలి అనుకుంటే ఇది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే మనకి మంచిగా తొందరగా ఆరిపోతాయి. ఎందుకంటే ఇది బ్రాస్ కదండి, కొంచెం ఆ వేడి ఎక్కువసేపు ఉంటుంది కనుక తొందరగా ఆరదు. ఆ ముక్కలు ఆరే లోపలండి మనం మిక్సీ జార్లోకి కొద్దిగా జీలకర్ర, ఒక హాఫ్ స్పూను, అలాగే ఇందాక ముక్కల్లో కూడా మనం ఉప్పు వేసుకున్నాము, రుచికి సరిపడినంత ఉప్పు, మనం వేయించి తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక్క వెల్లుల్లి రబ్బ. మనకి వెల్లుల్లిపాయలు పచ్చివాసన ఇష్టం లేదనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. ఇలా ఇవన్నీ కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ముక్కలు పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దానిలోకి మనం చక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద, అలాగే ఒక పావు లీటర్ పైన పెరుగు, ఒక 300 ml వరకు అండి, అంటే ఇప్పుడు నేను తీసుకున్న ముక్కలకు సరిపడా వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. అంటే మనకి ఇంకా కొంచెం జారుగా కావాలనుకుంటే పెరుగు ఇంకొంచెం వేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ అనేది మనకు సరిపడినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, మనం ఎలా తిందాము అనుకునే దాన్ని బట్టి. ఇప్పుడు నాకైతే ఇట్లా చాలండి, ఇంకా అది మీ చాయిస్ అనమాట. భలే ఉంది కదండి చూడడానికి. ఇప్పుడు ఫైనల్లీ దీంట్లోకి పోపు, కమ్మటి మన పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చిన్నప్పుడు ఇలాంటివన్నీ అప్పట్లో తెలిసేది కాదండి రుచులు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఏంటో పొట్లకాయ అంటే వద్దు, వంకాయ అంటే వద్దు, ఇలాంటివి అసలు ఎంత ఇసుకిచ్చేవాళ్ళము ఫుడ్ తినడానికి. ఇప్పుడు గుర్తొస్తుంటే అనిపిస్తుంది అనమాట. టేస్ట్ ఒకసారి చూసుకుందాం. ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతేనే కష్టం. ఇదిగోండి చక్కగా కమ్మటి పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే మనకి సమ్మర్లో చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. మామూలుగా కర్రీస్ కూడా ఎక్కువ వేపుడులు అవి కాకుండా పాలు పోసి వండుకుంటే, అలాగే వెల్లుల్లిపాయ కారంతో అందులో ఉన్న వాటర్ అంతా పిండేసి తీసేసి ఇట్లా కాకుండా పాలు పోసి వండుకున్న, ఇలా పెరుగు పచ్చడి చేసుకున్న చాలా మంచిది. మనకు దానిలో ఉన్న వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా అందుతాయి అన్నమాట. మరి మీకు ఇట్లాంటి అంటే చిన్నప్పుడు అదొద్దు ఇదొద్దు ఇట్లా అనేవాళ్ళం కదా, ఇలాంటివి మీకు ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి? నాకైతే ఇలాంటి వంటలు చేసినప్పుడల్లా అబ్బా ఎంత ఇసుకిచ్చేదాన్ని నేను అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడైనా మా పెద్దమ్మ అంటూ ఉండేదన్నమాట, నువ్వు తల్లి అయితే కానీ నీకు తెలియదే, నీ పిల్లలు రేపొద్దు నిన్ను ఎట్లా ఏడిపిస్తుంటే అని చెప్పి అనేది. అలాగే బాగా ఇసుకిచ్చేదాన్ని తిండి దగ్గర. కానీ ఇప్పుడు ఇవన్నీ ఇష్టమైపోయినాయి అనమాట. అప్పట్లో అసలు ముందు పళ్ళల్లో పెట్టకుండా నేను నాకొద్దు ఇట్లా చేసేదాన్ని. మీరు కూడా అంతేనా? మీకు ఇలాంటి ఏమీ ఎక్స్పీరియన్స్ అంటే మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమున్నాయి అనేది కామెంట్స్లో తెలియచేయండి. మరి రెసిపీ కూడా ట్రై చేసి, అంటే మీకు ఆల్రెడీ తెలిస్తే కనుక మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు వండుకొని ఇంకా ఆరోగ్యంగా ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.